FA2 క్వశ్చన్ పేపర్లు దగ్గర పెట్టుకోండి. తెలుగు నుంచి సోషల్ వరకు ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఆ FA2 క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రతి ప్రశ్నకి జవాబులన్నీ కూడా నోట్స్లో ఒకసారి రాసి అవన్నీ కూడా బాగా చదువుకుని ఇంట్లో మీ పేరెంట్స్ చూపించండి. ఆ వర్క్ అంతా కూడా అదంతా అక్కడ అప్పచెప్పండి. ఆ రాసినన్నీ కూడా తర్వాత మీ క్లాస్ టీచర్ల దగ్గర తీసుకొచ్చి టీచర్ల చేత కరెక్షన్ చేసుకోండి. ఆ ప్రశ్నలన్నీ కూడా ఆ జవాబులన్నీ కూడా మీ టీచర్స్ అప్పచెప్పాలి. అట్లాగే ఆ కరెక్షన్ చేసిన నోట్స్లన్నీ టీచర్స్ తప్పుని పెట్టుకున్న తర్వాత నేను క్లాస్కి వచ్చి నేను కూడా చూస్తా. ఆ పేపర్లో అవన్నీ కూడా సంతకాలు పెడతా. నేను సంతకాలు పెట్టినప్పుడు FA2 క్వశ్చన్కి సంబంధించి మీకు ఎంతవరకు వచ్చి అప్పచెప్పించుకుంటా. రాసిన ప్రతి ప్రశ్నకి కూడా జవాబులన్నీ కూడా అందరూ నాకు అప్పచెప్పాలి. దానిలో రిటర్న్ వర్క్ ఉంటే అప్పటికప్పుడు చేసి చూపించాలి. ఆ క్వశ్చన్లైనా బిట్లైనా గ్రామర్ అయినా సరే అడుగుతా నేను. అర్థమైందా? అందరూ కూడా మొత్తం అన్ని సబ్జెక్టులు సబ్జెక్టు వారీగా విడివిడిగా మొత్తం అన్ని ప్రశ్నలు ఛాయస్తో సహా బిట్లన్నీ కూడా చక్కగా రాసి మీ కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్లు చూపించండి. ఆ చూపించి కరెక్ట్ నేర్చుకోండి. మీ పేరెంట్స్ కూడా చూపించండి. బాగా చదవండి. మొత్తం చెప్పేసిన తర్వాత నేను వచ్చినప్పుడు నాతో కూడా బుక్తో సంతకాలు పెట్టించుకోండి. అట్లాగే అవన్నీ కూడా నేను ఎవరు అడిగితే వాళ్ళు మొత్తం అన్నీ కూడా నాకు చెప్పాలి. నేను క్లాస్కి వచ్చినప్పుడు ఎవరైనా సరే చెప్పకపోతే మాత్రం ఊరుకొని చెప్తున్నా. మీకు తెలియకపోతే అర్థం కాకపోయినా రాకపోయినా మీ కన్సర్న్ టీచర్ల చేత అర్థమైతే తెప్పించుకోండి. అంతేగాని అర్థం కాకపోయినా అర్థమైనట్టుగా కూర్చుని మాట్లాడటం లేకపోతే నేను ఏమి చేయనట్టు కూర్చోవడం అంత చేయొద్దు. మీ టీచర్తో అర్థమైన తర్వాత తెప్పించుకుని ఆ తర్వాత అర్థమైన తర్వాత చదువుకుని మొత్తం రాసి అవన్నీ కూడా నాకు అప్పు చెప్పాలి. ప్రతి